మిర్జంపేట గ్రామంలోని సిఐటియుసి వారి ఆధ్వర్యంలో మరి కార్మికులు వారు మేడే సందర్భంగా ఈరోజు జెండా ఎగరవేసే కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేడే అంటే 1986కు ముందు కార్మికులు 16 నుంచి 18 గంటలు పనిచేసే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు పని చేసిన వాళ్ళ పనికి తగ్గట్టు, శ్రమకు తగ్గట్టు వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా పెత్తందారులు 16 నుంచి 18 గంటలు పని చేసినా గానీ పెత్తందారులు, యజమానులు పని చేయించుకునేవారు కార్మికుల మీద తీవ్ర ఒత్తిడి చేసే పరిస్థితి ఉండేది. అప్పుడు అయినా తట్టుకుని కొందరు కార్మికులు ఆలోచన చేసి మనం పని చేస్తాను, మన శ్రమ మొత్తం వృధా అవుతుంది, మన శ్రమకు ఫలితం ఉండాలనే ఉద్దేశం కొద్దీ కార్మికులు ఒక ఆలోచన చేసి అప్పుడు అమెరికాలో దేశంలోని చికాగో నగరంలోని కార్ఖానా వేసే కార్మికులు అప్పుడు వారు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ ధర్నా చేస్తారు, ఏకమవుతారు. మళ్ళీ వీళ్ళు ఏదో 8 గంటలు అంటారు, 6 గంటలు అంటారు, మా శ్రమకు తగ్గట్టు ఫలితం లేదంటారు. ఇదంతా కథ ఉన్నా అని అప్పుడు ఉన్న పని ఎంచుకునేవారు పెద్దందారులు, యజమానులు వారిని వందలాది కార్మికులను చంపిన పరిస్థితి. అప్పుడు కార్మికులు ఆ రక్తం అడుగులో అల్లడిల్తుంటే ఒక కార్మికుడు నెత్తుకున్న టవాల్ను, ఎర్ర టవాల్ను తీసి ఈ మా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చేతిలో టవాలు పట్టుకొని బిగించుకొని పైకి లేపిన పరిస్థితి. అప్పటి నుండి 1986 తర్వాత మే 1న కార్మికులందరూ మేడేగా ఆ రోజు జెండా ఎత్తుకోవడం జరుగుతుంది. అప్పుడే 16-18 గంటల నుంచి వెళ్ళి 8 గంటలకు కుదించిన పరిస్థితి. అప్పటి నుంచి కార్మికులందరూ మేడేగా వర్ధిల్లుతుంది. మరి మేడ కలకలం వర్ధిల్లాలి, కార్మికులందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఐక్యమత్యంతో కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఉండాలి. వారు కూడా రైతులతోని ఐక్యమత్యంతో ఉండాలి, వారు చేసే పనికి తగ్గట్టు ఫలితాన్ని పొందాలి. మరి మన గ్రామ కార్మికులైతే ఇంతవరకు అలాంటి పరిస్థితి అయితే లేదు, పని చేస్తారు, ఫలితం పొందారు అనుకుంటాను. రైతులతో అయితే ఆర్గ్యుమెంట్ లేదు. మరి వాళ్ళు కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని, ఇక వాళ్ళ పిల్ల పాపలు అందరూ మంచిగా జీవించాలని, మా గ్రామస్తులకు కూడా మీరు ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిఐటిసి కార్మికులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.